అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు న్యూమరాలజిస్ట్ శ్రవంతి గారు. అమ్మతో మాట్లాడి మనకున్న సందేహాలన్నిటిని కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అమ్మ. నమస్తే. అమ్మ, సాధారణంగా ఇట్లా పడుకున్నప్పుడు భయంకరమైన కలలు, పీడ కలలు, కొంచెం చెడు వార్తలతో కూడిన కలలు ఇలా వస్తూ ఉంటాయి. అంతెందుకు, నాకే ఇలా పడుకుంటే బెడ్ మించలు కింద పడిపోతున్నట్టు, హైట్ మించలు కింద పడిపోతున్నట్టు ఇలాంటి కలలు వచ్చి విపరీతంగా భయం వేసేస్తుంది కదా. అసలు ఎందుకు ఈ బ్యాడ్ డ్రీమ్స్ వస్తాయి అంటారు? పైనుంచి కింద పడిపోతున్నట్టు నీకు కళ వచ్చింది అని అంటే గనక ఆ రోజు నువ్వేదో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ని కోల్పోయావు. వర్క్ చేస్తున్నప్పుడు వర్క్ ఏరియాలో ఆ రోజు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఇది నేను చేయగలుగుతానా, ఇది ఎలా చేయాలి అనే దాని మీద ఎక్కువగా ఆలోచించావని చెప్పుకోవచ్చు అనమాట. అప్పుడు పైనుంచి కింద పడిపోతున్నట్టు. నాకైతే లోయలో పడిపోయి ఆ లోయ అంతా పూలు ఉన్నట్టు వచ్చేది కళ. పువ్వులు ఉన్నట్టు వచ్చేదా? అలా కింద పడిపోయింది కానీ ఏం దెబ్బలు తగలవు, పువ్వులు ఉంటాయి. ఇంకొకటి ఏమొస్తుంది తెలుసా, ఎప్పుడూ వస్తుంది కళ ఏంటో. నేను కింద నడవను అనమాట, ఇలా కాళ్ళు పైకి పెట్టేస్తే అలా వెళ్ళిపోతూ ఉంటాను అనమాట. ఎంత ఈజీగా ఉందా అనిపిస్తుంది లైఫ్. అంటే ఎప్పుడైనా భగవంతుడు నేను ఉన్నాను అని చెప్తే ఇది ఈజీ వేనే, నువ్వు నెమ్మదిగా తొందరగానే చేరుకుంటావులే అక్కడికి, అలా భయపడకని చెప్తాడేమో అని అనిపిస్తుంది. చెడు కళలు అంటే కనుక ఎవరైనా మనిషి పోయినట్టుగా వచ్చింది అని అనుకో, ఆ మనిషి మీద ఉన్న నెగటివ్ ఎనర్జీ వెళ్ళిపోయింది అనేది గుర్తుపెట్టుకోవాలి మనం. అర్థం పర్థం లేని కళలు ఏంటి అని అంటే మానసికంగా మనం ఏం ఆలోచిస్తున్నామో అనేది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అట్లా రాకుండా ఉండాలి అని అంటే కనుక సబ్ కాన్షియస్ మైండ్లో నువ్వు ప్రశాంతంగా ఉన్నట్టు, రేపు ఆఫీస్లో నువ్వు అన్ని పనులు క్లియర్ చేసేసినట్టు, మంచి మంచి వీడియోస్ చేస్తున్నట్టు, ఆ వీడియోస్ మంచి అవుట్పుట్ వచ్చినట్టు, మంచిగా వ్యూస్ వచ్చినట్టు ఊహించుకుంటూ పడుకుంటే అదే జరుగుతుంది అనమాట. ఓకే. కొంతమందికి కళలు విషయంలో మాత్రం ఆపలేం. అప్పుడు భగవంతుడికి, లక్ష్మీ నరసింహస్వామికి దండం పెట్టుకుంటే ఆ చెడు కళలు అనేవి రాకుండా ఉంటాయి అనేది గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ ఏదన్నా అనుకోకుండా అసలు నువ్వు భరించలేని కళ ఎప్పుడన్నా వస్తే కనుక లేచి వెంటనే మొహంకాలు చేతులు కడుక్కొని మంచినీళ్ళు తాగి ఓం నమః శివాయ అని కనీసం ఒక 11 సార్లు అనుకొని కాస్త విభూది అది పెట్టుకొని పడుకోవడం. ఇంకా అసలు భరించలేని కళలు వస్తున్నాయండి, దయ్యాలు వచ్చేస్తున్నాయి, మాకు ఏమిటైపోతుందో మాకు అర్థం కావడం లేదు, సడన్గా మెలుకొచ్చే వరకల్లా ఒళ్ళంతా చెమట్లు పట్టేస్తూ ఉంటున్నాయి అని అనుకుంటే కనుక హనుమాన్ చాలీసా అన్నంత మంచి ఇంకా మనకి ఏది చేయదు. హనుమాన్ చాలీసా చదువుకొని, మా చిన్నప్పుడైతే హనుమాన్ చాలీసా తల కింద పెట్టుకొని పడుకునేవాళ్ళం మేము. భయం వేస్తుందని చెప్పి పిల్లలు భయపడి ఉలిక్కి పడలేస్తారు అని చెప్పి మా అమ్మ అలా పెట్టేదనమాట. విభూతి పెట్టుకొని పడుకునేది. బాబాగారు దండం పెట్టుకోవడము, ఆంజనేయ స్వామికి దండం పెట్టుకోవడం, రామ లక్ష్మణ జానకి జయబోలో హనుమాన్కి అనుకుంటూ పడుకునేవాళ్ళం అనమాట, కథలు చెప్పుకుంటూ అలా పడుకునేవాళ్ళం. ఇప్పుడు ఎవరి రూమ్ వాళ్ళది, ఎవరి మొబైల్ వాళ్ళది. ఫస్ట్ మీకు కళలు రావద్దు అనుకుంటే కనుక ఫస్ట్ మొబైల్ని పక్కకు పెట్టాలి. ఈ రేడియేషన్ వల్లనే బుర్రంతా పాడైపోతుంది. లైట్లన్నీ ఆఫ్ చేస్తాము, ఆ లైటింగ్ వల్ల విపరీతమైన స్ట్రెస్. మనం అనుకుంటాం మనం ఏదో చాలా సంతోషంగా చూసేస్తున్నాం అన్నీ అని, కానీ ఆ చూసే రీల్స్లలో ఒకటి బాధాతప్తమైన వస్తాయి. ఒక్కొక్కసారి ఏమవుతాయి, మనం ఏ బాధలో ఉన్నామో దానికి రిలేటెడ్ రీల్ అలాగే వస్తాయి కూడా. అసలు ఎవట్రా బాబు, ఏదో నమ్ము నమ్మకపో ఎట్లా తయారైంది, వీళ్ళకి ఎట్లా వస్తాయో తెలియదు, కానీ మనం ఏదైతే ఆలోచిస్తున్నామో దానికి సంబంధించిన రీల్ వస్తుంది ఈ మధ్య. అంటే ఇట్ ఈస్ రీడింగ్ యువర్ మైండ్. డెఫినెట్లీ ఇట్ ఈస్ రీడింగ్ యువర్ మైండ్. ఒక్కసారి ఎప్పుడైనా 10-15 రోజుల క్రితము నీకేదో బాధ ఉంది, ఫినాన్షియల్కి సంబంధించిన బాధ ఉంది, నువ్వు 10-15 రోజుల క్రితం వాట్ ఈస్ ద పూజ ఫర్ ఫినాన్షియల్ థింగ్స్ అని చెప్పి గూగుల్లో సెర్చ్ చేసావు. అది గుర్తుపెట్టుకుంటా చూడప్పుడు. అవునవును, అది నువ్వు మర్చిపోతావు. ఈ 5 రోజుల తర్వాత నీకు ఫైనాన్స్ సంబంధించిన రీల్సే వస్తే నాకు ఇదే వస్తుంది తెలుసా, హౌ టు గెట్ రిడ్ ఆఫ్ ద పర్సన్స్, టాక్సిక్ పర్సన్స్ అని కొట్టావు అంతే, అవే వస్తాయి, నువ్వు మర్చిపోతావు. ఓ 10 రోజుల తర్వాత ఇన్స్టా ఓపెన్ చేస్తే నీకు టాక్సిక్ పర్సన్ గురించి నీకు అది నోట్స్ కోడ్స్ పంపిస్తూ ఉంటుంది. జీవితంలో నువ్వు దూరం చేసుకున్న వాళ్ళే నీకు అవసరం అవుతారు, ఇలాంటివన్నీ పంపిస్తూ ఉంటుంది అనమాట. అమ్మో ఏదో ఉందిలే అని అనుకుంటాం. కాబట్టి ముందు మొబైల్ని పక్కకు పెట్టాలి. నైట్ పడుకునేటప్పుడు ప్రశాంతమైన చిత్తంతో, మనసుతో
పడుకుంటే కళలు అనేవి బ్యాడ్ డ్రీమ్స్ అనేవి రాకుండా ఉంటాయి అనేది గుర్తుపెట్టు. ఇప్పుడు అమ్మ ఈ మామూలుగా ఇలాంటివే కాకుండా మన మీద ఏమైనా నెగిటివ్ ఎనర్జీ ఉంటే కూడా అలా చెడు డెఫినెట్గా వస్తాయి. దానికి పరిష్కారం నెగిటివ్ ఎనర్జీస్ రిమూవ్ చేసుకోవడమే. హనుమాన్ చాలీసా కంటే అంత ఆంజనేయ స్వామి ఉపాసన అనేది నెగిటివ్ ఎనర్జీని కట్టెవతలు పడేస్తుంది, అంతే పక్కకు జరిపేస్తుంది, రానివ్వదు దగ్గరికి. అలాగే దత్తాత్రేయ స్వామి వారివి అవతారాలు ఏంటి, ఆయన అసలు ఎలా ప్రబోధించారు, గురువు అవతారాలు ఏంటి, అసలు నడయాడిన గురువులు ఎవ్వరు అని గనక తెలుసుకుంటూ ఉంటే కూడా నీకు నెగిటివ్ ఎనర్జీస్ అనేది క్లియర్ అయిపోతాయి. శ్రీపాద శ్రీవల్లభులు, నృసింహ సరస్వతి స్వామి, గాణిగాపురం ఇలా వెళ్తూ ఉంటే కూడా నెగిటివ్ ఎనర్జీస్ క్లియర్ అయిపోతాయి. ఓకే ఓకే. దిష్టి తీసేసుకోవడం ఇలా కూడా దిష్టి తీసుకోవడం ఇలాంటివన్నీ కూడా పెద్దవాళ్ళు, నీకంటే పెద్దవాళ్ళు దిష్టి తీయాలి కంపల్సరీగా. లేరు వాళ్ళు, నాకంటే పెద్దవాళ్ళు ఎవరు లేరండి మా ఇంట్లో అంటే నువ్వే తీసుకొని పడేసుకోవడమే. గుడికి వెళ్ళడం, కాస్త ఒక 4-5 నిమ్మకాయలు అక్కడ పెట్టించి స్వామి దగ్గర అమ్మవారి దగ్గర పెట్టించి ఇంటికి వచ్చి ఆ నిమ్మకాయ నీళ్లు తాగడం, ఒక నిమ్మకాయ ఇంట్లో పెట్టడం. అది కుళ్ళిపోయింది అని అంటే నెగిటివ్ ఎనర్జీ ఉంది వెళ్ళిపోయింది అని అనుకోవడం. ఎందుకంటే చాలా మంది ఇక్కడ జాబ్ పర్పస్ కో లేకపోతే హైయర్ స్టడీస్ కోసం వచ్చి హాస్టల్స్ లో ఇలా ఉంటారు కదా, అప్పుడు వాళ్ళంతటా వాళ్ళు కూడా తీసేసుకొని గుడికి వెళ్ళేసి అమావాస్య పౌర్ణములకి కాస్త 4 ways ఎక్కడైతే ఉన్నాయో అవి కాస్త చూస్తూ నడవడం అనేది ఇంపార్టెంట్. ఎవరైనా తీసి పడేసినా అవి తొక్కకుండా వెళ్ళడం అనేది ఇంపార్టెంట్ అన్నమాట. అమ్మ, కళలో కొన్ని ఐటమ్స్ కనిపిస్తే మంచిది అని, ఇంకొన్ని ఐటమ్స్ కనిపిస్తే ఏదో చెడుకి సిగ్నల్స్ అని, ఇలా కొన్ని నమ్మకాలు ఉంటాయి కదమ్మా, వాటి గురించి ఏమంటారు? పాజిటివిటీ ఉంచేవి ఫ్లవర్స్ కనిపిస్తే పాజిటివ్ వస్తుంది. శివుడు, కృష్ణుడు, విష్ణుమూర్తి, అందుకనే మంచిది తలుచుకొని పడుకోమంటున్నా. భగవంతుని తలుచుకొని పడుకోవడం ఎందుకంటే భగవంతుడు కనిపిస్తాడని, అర్థమైందా? కాబట్టి అలా చేసుకోవడం మంచిదే. నెగటివిటీస్ అంటే ఒక్కొక్కసారి పాములు చాలా ఎక్కువగా కనపడ్డాయి అనుకోండి, జాతకంలో ఏదో దోషం ఉంది అనేది గుర్తుపెట్టుకోవాలి. ఎక్కువ చాలా స్నేక్స్ కనిపిస్తున్నాయి అట్లా. కొంచెం టైగర్ కనపడినా, వైల్డ్ యానిమల్స్ ఏవి కనపడినా కూడా మంచిదే, అట్లా ఏం లేదు. కొన్ని దాంట్లో ఇంటర్ప్రిటేషన్స్ ఎట్లా ఉంటాయంటే, కొన్ని దాంట్లో ఇది మంచిదండి, కొన్ని ఇది చెడ్డదండి అని చెప్తూ ఉంటారు. నేనైతే ఏ కళ వచ్చినా ముందు లేచి మంచినీళ్ళు తాగుతాను, స్వామికి దండం పెట్టుకుంటాను, మంచి జరిగేటట్టు చూడు స్వామి అని చెప్పి దండం పెట్టుకుంటాను. ఓకే ఓకే అమ్మ. ఇంకోటి, పడుకున్నప్పుడు మనకి ఇలా అవుతుంది కదమ్మా, స్లీప్ పెరాలసిస్ అని అంటారు. కాళ్ళు ఏదో సంథింగ్ మనల్ని అప్రోచ్ అవుతున్నట్టు, మన దగ్గరకు వస్తున్నట్టు అనిపిస్తుంది, కానీ మన బాడీ కదలదు, బ్రెయిన్ పనిచేస్తూ ఉంటుంది, చెయ్యి కదలదు, లేవలేకపోతున్నాను అని అంటూ ఉంటారు. అది నిద్రలోనే జరుగుతుంది. తర్వాత మెలకు వచ్చిన తర్వాత మనకు అర్థమవుతుంది. వాటర్ తాగాలి కంపల్సరీగా. అట్లా నెగటివ్ ఎనర్జీస్ ఏమన్నా ఉంటే అట్లా అవుతుంది. మనం ఉన్న ప్లేస్ లో నెగటివ్ ఎనర్జీస్ ఉంటే అవుతుంది. అలా కొంతమందిని ఇల్లు ఖాళీ చేయించిన సందర్భం కూడా ఉంది. నేను అవునా, ఖాళీ చేయండి అని చెప్తే, అంటే వాళ్ళకి ఎవరో వచ్చి మీద కూర్చున్నట్టుగా అనిపిస్తుంది అనమాట, ఏముండదు. తర్వాత ఓన్లీ అమావాస్యకి పౌర్ణమికి అనిపిస్తుంది. ఎక్కువగా అమావాస్య అప్పుడైతే చెమట్లు పట్టడం అది ఉంటుంది. అలా అబ్జర్వ్ చేస్తే అక్కడికి వెళ్ళి చూస్తే నాకు అర్థమవుతుంది అనమాట, ఇక్కడ నెగటివ్ ఎనర్జీస్ ఉన్నాయని నాకు తెలుస్తుంది, వైబ్రేషన్. ఇల్లు ఖాళీ చేయండి అని చెప్పడం జరిగింది. వాళ్ళు ఇల్లు ఖాళీ చేసిన వాళ్ళకి ఆ ప్రాబ్లం లేదు. మళ్ళీ అంటే ఆ ప్లేస్ లో నెగటివ్ ఎనర్జీస్ ఉంటాయి. ఏదైనా కావచ్చు, వాళ్ళు గృహప్రవేశం చేయకపోవచ్చు, లేదు అందులో ఎవరన్నా అనుకోకుండా చనిపోయి ఉండొచ్చు, సూసైడ్ అటెంప్ట్స్ చేసి ఉండొచ్చు, యాక్సిడెంట్ లో పోయి ఉండొచ్చు, ఇట్లాంటివి ఉంటాయి. అది మారిస్తే సరిపోతుంది. అలాంటివి పెద్ద పెద్దవి అంటే ఖచ్చితంగా మారాల్సి వస్తుంది. మారాలి. చిన్న చిన్న వాటికి ఓకే. నేనైతే రెంటెడ్ హౌస్ అయితే మారమనే చెప్తా. దానికి మనం రెమెడీ ఎందుకండి, వాళ్ళు చూసుకుంటారు, మీరు ముందు మారిపోండి అనే చెప్తా. ఓన్ హౌస్ అయితే మాత్రం రెమెడీస్ చేసిస్తాను, తప్పకుండా చేసిస్తాను. ఓకే ఓకే. ఏదో చిన్న చిన్నగా అంటే మనం చేసుకోవచ్చు, కానీ మరి చేయాల్సి ఉంటుంది. జపమది దారిపోసి యంత్ర సహితంగా చేయాల్సి వస్తుంది. ఓకే ఓకే. ఇవన్నీ ఉంటాయి, నమ్మాల్సిందే యాక్చువల్గా. కాకపోతే మన వైపు నుంచి మనం తీసుకునే జాగ్రత్తలు తీసుకుంటే బెటర్. అందుకే ధూపం వేయమనేది. ఇంట్లో ధూపం వేస్తే నెగటివ్ ఎనర్జీ ఉండదు అని. కనీసం గురు శుక్రవారాలైనా ధూపం వేస్తే పొద్దున్న సాయంత్రం మంచిది. ఓకే ఓకే.
ఖచ్చితంగా అమ్మ, వివరంగా చెప్పారు. సో ఇప్పుడు ఒక క్లారిటీ అనేది వచ్చింది. మన జాగ్రత్తలో మనం ఖచ్చితంగా ఉండాలి. ఏదైనా ఓవర్గా అనిపిస్తుంది అంటే కనుక్కొని దానికి తగ్గట్లుగా పరిహారాలు చేసుకుంటే కూడా మంచిదే అంట. ఖచ్చితంగా. ధన్యవాదాలమ్మ.